నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు మనందరం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో రేషన్ కార్డుల గురించి కొత్త డైలాగు తెలంగాణ ప్రజల ముందుకు తేవడం జరిగింది. అది ఒక్కసారి విన్నాక మనం మాట్లాడుకుందాం. ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చెయ్యి దాచి నిలబడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీకు అందరికి కూడా అర్థమైనట్టుంది ఏం మాట్లాడిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను జనసేన పార్టీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆత్మగౌరవం అంటే ఏందో చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆత్మగౌరవం అంటే అధికారం, ఆత్మగౌరవం అంటే ఎడ్యుకేషన్, ఆత్మగౌరవం అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం. ఆత్మగౌరవం అంటే వైద్య విద్యార్థులకి జరిగే అన్యాయాలని అరికట్టడం. అదేవిధంగా ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బడిగిన వర్గాల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి గౌరవం ఇవ్వడం, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం, దాన్ని ఆత్మగౌరవం అంటారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను. ఈరోజు నేను నీ ఇంట్లోనేమో రేషన్ కార్డులు ఉండయి, మరి మీకు ఆత్మగౌరవం లేనట్ట అని అడుగుతున్నా. ఈరోజు నేను ఆత్మగౌరవం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులకు, మేధావులకు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి నువ్వు గౌరవించి మాట్లాడడం, దాన్ని ఆత్మగౌరవం కాపాడడం, దాన్ని ఆత్మగౌరవం అంటారు. కానీ నువ్వు పెద్ద పెద్ద సభలు పెట్టి లాగులో తొండలు వదులుతాం, కోస్తే రక్తం వస్తుంది అని నీ భాష మాట్లాడేదాన్ని, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలని, ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కించపరిచే విధంగా, దిగజారే విధంగా, ఆత్మగౌరవం అనే పదాన్ని చంపే విధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తుండని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదు, ప్రతిపక్ష నాయకులకు కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మిత్రులారా, అసలు విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుందో, ఈ 6 కిలోల బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 కిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఫోటోలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఫోటోలు మాత్రం పెద్దగా ఉంటాయి 1 కిలో బియ్యం ఇచ్చి. కానీ 5 కిలోలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బొమ్మ మాత్రం ఎక్కడ కూడా కనిపించకపోవడం, బొమ్మని వేయకపోవడం ఈరోజు సిగ్గు చేయటం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, వారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. మీరైనా సరే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా అవగాహన కల్పించి మాట్లాడమని చెప్పాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యువత ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి కోరుకుంటున్నటువంటి పోస్టులు ఇవ్వకుండా వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవాన్ని విద్యార్థుల పక్షాన లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, విద్యార్థుల ఉద్యోగాల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అనేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రివర్స్గా పనిచేస్తున్నాడు. వీళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుతున్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను ఈరోజు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చామని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు జై తెలంగాణ, జై హింద్.